శ్రీ గురుభ్యో నమః. రుద్రగ్రంథి విభేదిని. రుద్రగ్రంథిని విడగొట్టే అమ్మ. ఈ రుద్రగ్రంథి గురించి ముండకోపనిషత్తులో ఇలా ఉంది. బిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆత్మజ్ఞానం కలిగిన వానికి హృదయంలోని అవిద్యాముడి విరిగిపోతుంది. అప్పుడు సందేహాలు అంతమై కర్మబంధములు నశించి సజీవముక్తుడు అవుతాడు. ఆజ్ఞాచక్రానికి కొద్దిగా పైన ఈ రుద్రగ్రంథి ఉంటుంది. ఈ రుద్రగ్రంథిని దాటి వెళితే ఇక సహస్రారమే. కారణ శరీరం కూడా నేను కాను అనే ప్రజ్ఞ కలుగుతుంది రుద్రగ్రంథి విభేదనంలో. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటిలో ఏ ఒక్కటి తాను అనుకున్నా తాను పశువే. ఈ మూడు తాను కాను అనే ప్రజ్ఞ కలిగినప్పుడు తాను పశుపతి రుద్రుడు అవుతాడు. ఈ మూడు శరీరాలు అనుభవించే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కూడా నేను కాను, ఈ మూడింటికి అతీతమైన వాడిని అనే ఎరుక కలుగుతుంది. మరణించేలోపు మరణించి జీవించాలి, అదే జీవన్ముక్తి. మోక్షం కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు అంటారు త్యాగరాజస్వామి. బతికుండక మోక్షం పొందలేనివాడు తర్వాత కూడా పొందలేడు. పాపం చేస్తే నరకానికి పోతాం, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం. ఇది కాదు సనాతన ధర్మం అంటే. మోక్షమే సనాతన ధర్మం. మన లక్ష్యం స్వర్గం కాదు, మోక్షం. రుద్రగ్రంథి విభేదనంలో జీవభావం పోయినప్పటికీ ప్రారబ్ధం ఉంటుంది, అంటే శరీరం ఉంటుంది. ప్రారబ్ధమే శరీరం. శరీరం ఉందంటేనే ప్రారబ్ధం ఉన్నట్టే. కాకపోతే జ్ఞాని ఇతర శరీరాలను చూస్తున్నట్టుగా తన శరీరాన్ని కూడా అలా సాక్షిగా చూస్తుంటాడు. దీనినే నా గురువు నీకు నీవు ఒక అడుగు ఎడంగా ఉండు అనే దివ్యోపదేశంగా ప్రసాదించారు నాకు. 16 ఏళ్లకే రమణులు ముక్తి పొందినప్పటికీ తర్వాత కూడా వారి శరీరం 54 ఏళ్ల పాటు అరుణాచలంలో ప్రారబ్ధవశాన తిరిగింది. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసినా కొంతసేపు ఆ ఫ్యాన్ రెక్కలు తిరుగుతూ ఉన్నట్టుగా. కాబట్టి జ్ఞాని యొక్క అవశేష ప్రారబ్ధం కూడా లోకానికి అనుగ్రహం అయ్యింది. ఈ రుద్రగ్రంథి విభేదనం జరిగితే తెలివి, ఇంటెలిజెన్స్ అంతా జ్ఞానం, విజ్డమ్గా మారుకుంటుంది. దూరదృష్టి, దూరశ్రవణం రెండూ సిద్ధిస్తాయి. సృష్టి రహస్యాలు తెలుస్తాయి. వైరుధ్యంగా వైవిధ్యంగా కనబడే ఈ సృష్టి ప్రణాళికలో ఓ సమన్వయం కనబడుతుంది. సర్వ సంశయాలు తొలగుతాయి. గీతలో చెప్పినట్లు యోగః కర్మసు కౌశలం. కర్మబంధంలో తగులుకొనని నైపుణ్యం కలుగుతుంది. తన వెలుపల తెలియబడేదంతా విజ్ఞానం, తన లోపల తెలియబడేదంతా జ్ఞానం. ఎరుగుట యథార్థ జ్ఞానం కాదు, ఎరుగుటకు ఎరిగించుటకు అన్యము లేక తాను వెలుగుట వలననే జ్ఞానమగును అంటారు భగవాన్. జ్ఞానం అంటే కేవల స్థితి అంతే. ఆ కేవల స్థితి రుద్రగ్రంథి విభేదనం వల్ల కలుగుతుంది. నిరక్షరాస్యుడికి కూడా సాధ్యమే. పరమహంస షిరిడీ బాబా ఏం చదువులు చదువుకున్నారు? గురు సన్నిధే వారి పాఠశాల, గురు భాషణమే వారి పాఠ్యాంశాలు, ఏకత్వానుభూతే వారికి లభించిన డిగ్రీ పట్ట.